Namaste, welcome to Khadri News. శుభాకాంక్షలు ఎందుకంటే హరిమోహన్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మంది 91లో ఆ పదవిని అన్ని దాంట్లో అన్ని రకాల పదవులు అన్ని స్థాయి ప్రమోషన్ తీసుకొని అష్టమైన ప్రశ్నల దాకా వచ్చి ఆ పని ఏ విధంగా చెప్తున్నానంటే ఏదైనా కానీ పర్సనల్ డిపార్ట్మెంట్కి ఉండాలంటే నేను కూడా కంటిన్యూ రిఫరెన్స్ తీసుకోండి అని చెప్తున్నాను. మెసేజ్ల విషయంలో కానీ ఏదైనా ఎందుకంటే సేమ్ ఉండవు. ప్రధాన పనులు ఏదైనా ఒకటే పని ఉంటారు. నాకు కూడా అమౌంట్ తెలిసి వస్తుంది. ఇన్ని పనులు ఎలా చేస్తుంటాడు అంటే ఒకవైపు పర్సనల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు చాలా మంది స్టాఫ్ని తీసుకుంటారు. ఏడీ స్టాఫ్, పీడీ స్టాఫ్ అందరినీ ఎక్కడైనా శుభ్రత కానీ ఒకటి రెండు పనులే వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇట్లా ఎడ్ చేసే పని కొద్దిగా తెలియదు, కొద్దిగా చేసే పని ఎడ్ చేసి తెలియదు అన్నట్టు అలాగే ఉంటారు. తప్ప పక్క విషయాలు పట్టించుకోరు. పొరపాటున ఇక్కడ చాలా విషయంలో చూశాను. బాబా కేసు అంటే సార్ మేడం దగ్గర పెండింగ్ ఉంది, మరి మేడం అడగలేకపోయినావు అంటే అడగలేదు సార్. ఎందుకంటే అంతే ఆయన ఇస్తుంది కదా సార్. ఇప్పుడు ఎక్కడైనా అంతే కక్కిస్తారు పక్క పట్టుకున్నాడు ఇట్లా చెప్తారు. తప్పు నుంచి పక్క సీట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. కానీ అలాగే హరిమోహన్ మాత్రము ప్రపంచం మా స్టేట్ మొత్తం ఏం జరుగుతుంది అలాగే ఈ గదిలో కానీ చుట్టుపక్కల అన్ని విషయాలు చెప్తుంటారు. నాకు కూడా పర్సనల్ డౌట్ వచ్చిన అడిగే ఉంది. సర్కార్ వచ్చింది అనుకో ఇక్కడ తెలుగు మా వాట్సాప్ గ్రూప్లో ఆర్టీసీ గురించి కనపడిందంటే దాని కర్త హరిమోహనే ఇక్కడ ఎవరు తెలుగులో ఆర్ఎంఆర్లు కూడా తెలుగులో చేసి మా ఆర్ఎం ఇచ్చాడు. మెసేజ్ వచ్చింది చూడండి సార్, అది హరిమోహన్ పెట్టేది మెసేజ్ నాకు తెలియని చెప్తాను. నేను ఇక్కడ చేస్తాను సార్, మా జిల్లాతోనే కదా అతను చూసాము. ఫస్ట్ హరిమోహన్ కూడా నాకు ఎందుకంటే 2000లో ఆఫీస్లో చేరడం సత్యనారాయణ డిఎం లేదు. అప్పుడు ఆయన ద్వారా విన్నాను అనమాట. మాకు ఇక్కడ హరిమోహన్ కదిరిపోలో ఎక్సలెంట్ పని చేశారు. పక్కన డిఎంస్ వచ్చాం. అది కాడ మీటింగ్ పడితే రోడ్డు బాగుంది కదా, 60 రోడ్డు బాగుండేది కాదు కాబట్టి అంత కదిరికి వచ్చి కదిరించి వెళ్ళిపోయినాము. 5-6 మంది డిఎంస్ వచ్చాము. ఆ రోజు పేరు విన్నాను. తర్వాత ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎంకి వచ్చాక అప్పటి నుంచి ఆనందంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చాక చూసాము. పర్సనల్ డిపార్ట్మెంట్ ఏ పనైనా కానీ చాకచక్యంగా చేసుకుంటారు. ఇప్పుడు ఎటువంటి గ్రీవెన్స్ లేకుండా మాకు ఎటువంటి గ్రీవెన్స్లు వస్తాయి. కదిరిపో నుంచి మాత్రము పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ గ్రీవెన్స్ రావంటారు. అంత చాకచక్యంగా పనిచేస్తాడు. అలాగే ఆయన సర్వీస్ కానీ ఆయన నెట్వర్క్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. కొద్దిగా చాలామంది సమర్పించాడు. కొద్దిగా ఇంటి జీవితం డిసైడ్ వచ్చి కానీ చాలామంది ఇంటి జీవితాల్లో వెలుగు నింపించాడు. అదైతే మనం కష్టంగా చెప్పగలరు. మేము చాలా అనుకుంటాం కానీ మాకున్న సర్జీలు లేకపోతే మాకున్న హోదాతో కొన్ని పనులు వస్తాయి. ఎట్లా అంటే చిన్న కూడా మనం బ్లడ్ ఇచ్చేపోయినా షుగర్ చెక్ చేసుకున్నాం. షుగర్ ఏం లేదు కానీ చెక్ చేసుకున్నాం. వాట్సాప్ నెంబర్ పెట్టేశారు. అప్పుడు సమస్య వచ్చేటప్పుడు సార్ వాళ్ళని కండక్ట్ చేశాడు చెల్లించాడు. అట్లా దానికి భయపడి ఎక్కువ సర్జీలు పెట్టుకోమన్నాం. ఇప్పుడు మొహమ్మద్ మాట వస్తుంటాయి. కొన్ని మన సమస్య పరంగా ప్రొఫెషనల్ పరంగా కొన్ని పనులు చేయలేము కండి. ఆ విధంగా ఉంటుంది. కానీ అన్నింటినీ దాటి ఇంటికి చాలా మంచిగా నింపాడు. కొన్ని పర్సనల్ లైఫ్ కూడా ఇప్పుడు దొరికింది కాబట్టి కొద్దిగా దొరికిన టైంని కూడా కుటుంబ సభ్యులు కూడా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా ఏమంటే అందరూ రిటైర్మెంట్ అయిపోతున్నారు. కొద్దిగా రిక్రూట్మెంట్ కూడా మొన్న ఎన్ని మీటింగ్ అయినా కాబట్టి ఒక 2000 మంది కండక్టర్లు, ఒక 3000 మంది డ్రైవర్లు కూడా ప్రతిపాదన పంపారు. అది కూడా అలాగే మిగిలిన పోస్టులు కూడా తొందరగా వచ్చేస్తే కాక సంబంధించిన మనం కొత్త స్టాఫ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా కానీ ఇది రిలే ప్యాటర్న్. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోతుంటే అతని దగ్గర రిలే మనం తీసుకోవాలి. అతని తరఫున నేను చేస్తామని చెప్పి చెప్పాలి. ఉందని చెప్పాను. ఒకరి సీట్గా కాకుండా చుట్టుపక్కల డిపోలు చెప్తే తెలుసుకోండి. ఎందుకంటే హరిమోహన్ ఎలా పనిచేశారు, హరిమోహన్ వివరించడానికి కాబట్టి మనం రేపు పొద్దున 2-3 సర్వీస్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా సూపరింటెండెంట్ గాను ఏది ఎట్లా ఆ సూపరింటెండెంట్ అట్లా అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని నేర్చుకోవడం పెరిగిందంటే కష్టమవుతుంది. పని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా పని భారం అనేది ఏమీ ఉండదు. వెళ్ళినప్పుడే పని భారంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ హరిమోహన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న పీడీ స్టాఫ్ కానీ నేర్చుకొని ఆ పని తీసుకొని ఆయన బాధ్యత వెలుగులో తీసుకోవాలి. ఇంకా 400-500 మంది ఉన్న డిపో రకరకాల సమస్యలు ఉంటాయి ఆర్టీసీలో. ఎందుకంటే చాలామంది ఆర్టీసీలోకి వచ్చాక చదువు మర్చిపోతారు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగమే 24 గంటలు ఉంటారు. 12 గంటలు అయిందంటే మళ్ళీ 1 గంటకే మనం స్టార్ట్ అవుతుంది మన ఉద్యోగం. మరి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా బయట జీవితం కానీ మన సర్వీసెస్ సంబంధించిన రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ అన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ తెలుసుకోండి. హరిమోహన్ స్థానాన్ని ఎవరైనా అడిగిపో వాళ్ళు భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే హరిమోహన్ గారికి మంచి కుటుంబాన్ని అందరినీ ఇచ్చారు వాళ్ళందరినీ. కాబట్టి ఆయన శిశుత్వం కూడా ప్రశాంతంగా గడపాలని చెప్పి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదు అందరూ కూడా కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించారు. అందరూ అంటుంటాం మా గారికి
మరియు మన ప్రియతమ డిపో మేనేజర్ శ్రీ పి మైనోతిల్ సార్ గారికి, మరి అసిస్టెంట్ ఇంజనీర్ మరి కండక్టర్ నుంచి ఆయన కూడా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయిలో ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి రామకృష్ణ గారికి, వేదిక ముందున్నటువంటి నా తోటి ఆఫీస్ సిబ్బందికి, మరియు సూపర్వైజర్లకు, యూనియన్ నాయకులు బైర్శెట్టి గారికి, రమణ గారికి, మరియు నా ముందు ఉంది మళ్ళీ మాట్లాడడానికి ఎదురుగానే ఉంది మా మేడం కృష్ణవేణికి, నా కూతురు కొడుకు బిడ్డలకు అందరికీ ఈరోజు పదవీ విరమణ సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే చెప్పారు, కొంతమంది అభివృద్ధి చెప్పాడు. మరి ఎంతోమందికి రిటైర్మెంట్ చేసినటువంటి వాయిస్ మాది. మరి ఈరోజు అంటే వస్తుంది అనుకున్నాను, ఈరోజు ఏ రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని ఎదురు చూశాను. తప్పదు కదా, మనిషికి జన్మం తర్వాత రిటైర్మెంట్ తప్పదు, ఉద్యోగం అయినాక మనిషి అయినాక చావు తప్పదు. ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. అది చేసుకునే దాంట్లో అభిమానం సంపాదించుకునే దాంట్లోనే ఈ మధ్యకాలం గడిచిపోతుంది అనే దానికి నిదర్శనం అనమాట. ఎంతోమంది రిటైర్డ్ చేసేటప్పుడు కూడా అందరికీ చెప్పేవాడిని రిటైర్మెంట్ ఎలా, లైఫ్ ఎలా ఉండాలని. ఆ విధంగా ఈరోజు ఇంత స్థాయి తీసుకొచ్చాము. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా నేను మా రవాణాధికారి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన 2 అంశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, మళ్ళీ ఎక్కడా కూడా లేకుండా మా టీకేస్ నుండి ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఎస్ఆర్లను చిరిగిపోతుంటే దాదాపు 110 రూపాయలు ఖర్చు పెట్టి సార్ మన డిపోలో 475 మందికి కూడా బైండింగ్ చేయించి శాంక్షన్ చేయించాడు. ఒక విషయము. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి తెలుసు, ప్రమాదరహిత డ్రైవర్లకు 1200 మన డిపోలోనే దాదాపు 88,000 రూపాయలు పెండింగ్ పడిపోయింది. సార్కి మెసేజ్ పెడతానే మళ్ళీ హెడ్ ఆఫీస్తో మాట్లాడి మన డ్రైవర్లకు కూడా 88,000 రూపాయలు అకౌంట్ లేపించిన ఘనత కూడా అంటే హ్యుమానిటీ చేయాలా, నాకెందుకు లేని దృక్పథం కాదు సార్ ఇది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదన్నా కానీ చెప్తే సార్ మాకు అరియర్స్ రాలే. మొన్ననే బాబు ఖాన్ వచ్చాడా, బాబు ఖాన్ 1,20,000 రూపాయలు మంజూరు చేశాడు సార్. 1,20,000 రూపాయలు. జీవుల నాయక్ 26,000 మంజూరు చేశాడు. అంటే ఆయన ఏం లేదు, సంస్థ కార్మికులు సంపాదించుకుంటారు, వాళ్ళకి ఇవ్వాలనే వచ్చని నోటిఫైలు వెంటనే మంజూరు చేసి మరి ఎంతో మనకు శ్రేయోభిలాషిగా ఉన్నాడంటే నిజంగా సత్యసాయి జిల్లా చేసుకున్న అనుబంధమే. ఇక నా వరకు వస్తే 1988లో కండక్టర్గా హిందూపూర్లో చేరాను. నాది 403 సీరియల్. నా సీరియల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు, చంద్రహాస కానీ వెంకటేష్ కానీ. తర్వాత 91లో టెస్ట్ రాయడము, ఈ డిపోకి ఇవ్వడము. అప్పుడు తెలియదు మాకు, ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత క్లర్క్ అయిన తర్వాత ఏ బ్యాంకులో గల వైట్ కలర్ జాబులే, హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు అని అనుకుంటే వచ్చేసాం అనమాట. అప్పుడు ఇక్కడ లోపల గ్యారేజ్ గోపాల్ నాయక్ కూర్చుంటాడు కదా, అది ఆఫీసు. అక్కడ పోయి పర్సనల్ అంటే క్లర్కులు ఎక్కువ ఉండేవారు. కంప్యూటర్ లేవు కాబట్టి మాకు క్లర్కులు ఎక్కువ ఉండేవారు. పీడీలో దాదాపు 6-7 మంది క్లర్కులు ఉండేవాళ్ళు అనమాట. లోపలికి బ్యాగ్ తీసుకొని పోతే ఏం వచ్చినట్టే సార్ పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చినా సార్ అంటే అంత నాకు సానుభూతి చూపించారు ఆ రోజు. అయ్యో పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చావా, అయ్యో జీవితం సక్కరాకపోతుందే ఆయన చూశారనమాట. సరే, అప్పుడు కొత్తలో భయమే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు టైపింగ్ రాదు. మేము తెలుగు మీడియం, అంతా తెలుగులోనే చదివాం. ఇంగ్లీష్ మీడియం అసలు ఇంగ్లీష్ పోతు రాదు. ఆ పరిస్థితుల్లో ఏమంటే సార్ చెప్పినట్లు ఇప్పుడు నిరంతర సాధన. ఆ రోజు నుంచి ఎందుకు నాకు చదువు రాదు, ఎందుకు నాకు టైపింగ్ రాదు, ఎందుకు నేను నేర్చుకోలేనని పట్టుదలతో సార్ అన్నట్టు కదా ఎడం చేతి కూర్చేది. నేను 2 చేతులు కలుపుకొని పనిచేశాను. ఎందుకంటే ఒక సర్క్యులర్, ఒక సపోజ్ నేను మెయింటైన్ చేస్తాను అనుకో, ఒక ఎస్టాబ్లిష్మెంట్ సర్క్యులర్ ఏం చేసేవాడు, ఇది నాది కాదు సార్ అక్కడ పక్కన ఇచ్చేయండి అని చెప్పేవాడు. నేను అలా చేయలేదు. ఆ సర్క్యులర్ కూడా తీసుకొని దాన్ని కూడా చదివా. అంటే డిపోకి వచ్చిన ప్రతి సర్క్యులర్ చదివా. ఆ చదువుకుంటూ నా దగ్గరకు వచ్చిన విషయం అడిగితే డ్రైవర్లు కూడా సార్ గడువు అయిపోయిందంట కదా సార్, గడువు ఇంకా ఉన్నట్టు మేము అప్లై చేసుకున్నాం అంటే ఏమో యాక్చువల్గా ఉంది సార్ అనేవాళ్ళు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి మా డ్రైవర్లు చదువుకోండి 10th క్లాసు లేకపోతే 5వ క్లాసు, చదువు రాదు. ఇప్పుడు టెస్ట్ కూడా పెడుతున్నాము. అట్లా చదువురాని ఇంగ్లీష్లో, అప్పుడంతా ఇంగ్లీష్లోనే, కరస్పాండెంట్ అంతా ఇంగ్లీష్లోనే. వచ్చేటప్పుడు నాకైతే అప్పుడు కార్బన్లు పెట్టి రాసేది, తెలుగులో రాసేది అలవాటు అయిందనమాట. కార్బన్లు పెట్టి రాయడము ఏదో నాకు తెలిసిన క్లుప్తంగా దాంట్లో 2 పేజీలు ఒక 10 వాక్యాలు రాస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా తెలుగులో రాయడం వల్ల, ఆ తెలుగులో అందరికీ అర్థం కావడం వల్ల ఈ కదిరి డిపోలో ప్రతి ఉద్యోగి ప్రతి అవార్డు తీసుకున్నాడు, ప్రతి పిల్లలకి కూడా క్యాష్ అవార్డు కూడా పొందినాడంటే ఆ రోజు మేము పరిణామాలు ఇవన్నీ. ఈరోజు కంప్యూటర్ వచ్చింది, వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, ఇది వేరే కదా.
మరి ఆ తర్వాత మరి సేవాభావంతో అన్నిటి కూడా మరి 96 ఒక్కొక్కరికి ₹1,00,00,000 వరకు ఆస్తి సంపాదించుకుంటున్నారంటే ఆ రోజు తీసేసిన మనం కొనిచ్చినటువంటి ఆస్తులే అవన్నీ. ఈరోజు వాళ్ళు చెప్తారు, సార్ మీరు ఆ రోజు ఇల్లు కొనిచ్చడం వల్ల నాకు ఈరోజు ₹1,00,00,000 అని. ఇక్కడ మన గోపాల్ నాయక్ కొన్నాడు, బాబు ఖాన్ కొన్నాడు, ప్రతి ఒక్కరు చాలా మంది బయట కూడా కొన్నాడు. అట్లా ఇండ్లు సీసీఎస్లో ఆ రోజు చిన్న ఉండేది, సర్వీసులు చనిపోతే కూడా రైట్ ఆఫ్ అయ్యే పరిణామాలు అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల చాలా మంది సీసీఎస్లో కూడా బాగుపడ్డారు అనమాట. మరి ఆ విధంగా అట్లా చేసుకుంటూ పోయి సేవా దృక్పథంలో మీరు నేను చాలా సంతోషపడేవాడిని. అబ్బా మా కండక్టర్ ఏదో ఆర్టికల్ దొరికింది ఇచ్చాడు అంటే ఆటికి వాడి గుణాన్ని ఆటికి వదిలేయకూడదు, వాటిని ఇంకా మంచిగా ప్రోత్సహించాలని వెంటనే దాన్ని పేపర్లో ఇచ్చడము, ఆ పేపర్ ద్వారా వాళ్ళ బంధుమిత్రులు అభినందన తెలుసుకోవడము, ఈ ఉత్తనే ఉన్నాడు. ఆయన ఎన్నోసార్లు మంచి కార్యక్రమాలు చేశాడు. బస్సులో సెల్ ఫోన్ పోతే కానీ ఏదైనా మంచి బయట ఏదైనా మంచి సామాజిక కార్యక్రమాలు పాల్గొంటేనే కానీ అవన్నీ ఒక హైలైట్ చేయడం వల్ల ఆయనకు సమాజంలో మంచి పేరు వచ్చి దాని ద్వారా ఎవరికో మంచి పేరు వస్తుంది, మన సంస్థకు వస్తుంది మంచి పేరు, ఏపీఎస్ఆర్టీసీ. మరి ఆ విధంగా మీలో చైతన్యం తీసుకురావడము, పిల్లలకు ఏదన్నా ఒకసారి అవార్డులు కూడా ఒకసారి ఇట్లా మెసేజ్ పెడతాంటే ఒక మాజీ ఉద్యోగి చెప్పాడు, అయ్యా మీరు చాలా మంచి పని చేస్తుంటారు, నేను ఈ సంవత్సరము ఎస్ఎస్సీలో పాస్ అయిన ₹1,000, ఇంటర్మీడియట్ పాస్ అయిన 2,000 ఇస్తానని చెప్తే ఆ రోజు మాది ఇక్కడ వచ్చేసి ఆయన యూనియన్ ఆఫీస్లో దాదాపు ₹30,000 అవార్డు ఇచ్చిపోయాడు. అంత క్యాష్ అవార్డు ఇచ్చిపోయాడు అనమాట. అదే కాకుండా మేము కూడా ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తారు. ఇట్లా ఆర్బీటీలో ఏదైనా సామాజిక కార్యక్రమం ఉంటే ఇప్పటికి కూడా దాదాపు మా డిపోలో 144 మంది నెలకు ₹100, ₹50, ₹500 ఇట్లా వాళ్ళకి తోచింది సాయం చేసి ఈరోజు మన కదిరి డిపో ఉద్యోగుల నుంచి ఆర్బీటీ సంస్థకు ₹7,000 పోతుంది, ₹87,000 అంటే ప్రతి నెల పోతుంది. ఇదే కాకుండా చాలామంది మొన్న కూడా నేను, సార్ మా పుట్టినరోజు మనం ఉంది, ఊరికే మేము కేకులు బిల్లులు కట్టి ఊరికే ₹5,000 వేస్ట్ అవుతుంది, అదే 5,000 ఇస్తే వాళ్ళకి అంటే చాలామంది అక్కడ 5,000 రావడము, అక్కడ బుద్ధిమాంద్య పిల్లలు కల్లుళ్ళు కబూలు లేని ఉన్నారు, వాళ్ళకు భోజనం సౌకర్యం అంటే చాలా సంతృప్తి ఉందని వాళ్ళు కూడా తెలుసుకొని దాని ద్వారానే ఈరోజు మన పిల్లలు ఇంత ప్రయోజనం లేడారంటే అవి చేసిన పుణ్యమేని నేను గర్వంగా చెప్తాను. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ప్రపంచం ఇక్కడ రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగులు లెక్కల్లా నిజాయితీ పరుడు అని సగర్వంగా మనం చెప్పుకోగలగాలి. ఎందుకంటే మనకి అవినీతి మరకలు ఏమీ లేవు. ఆర్టీసీలో అంతా క్లీన్ రికార్డు. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఈరోజు మన ప్రభుత్వం రోజుకి ₹2,000 జనరికి దినకూలి ఇస్తుందంటే ఆ 2,000కు ₹2,100 పని చేసి కూడా మనం రుణం తెచ్చుకుంటున్నాం, ఎక్కడ అశ్రద్ధ లేదు. మరి ఆ విధంగా మనం పని చేయబట్టే మన పిల్లలు కూడా ఈరోజు సమాజంలో మంచి పేరు తెచ్చుకొని డిసిప్లైన్గా ఉండాలి, పెద్దల పట్ల గౌరవము. డాక్టర్లు ఈరోజు చూశాను సార్, మన కడప జోన్లో మన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలే దాదాపు 200 మంది పైన ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇప్పుడు 200 మంది పైన ఎంబీబీఎస్ చదువుతున్నారు. అలా ఇంకా బీటెక్లో పరిచయము, అప్పటి నుంచి కలిసిమెలిసి పనిచేసాము. అప్పటి నుంచి తెలిసిన మన హరిమోహన్ అసిస్టెంట్ మేనేజర్ గారు ఈరోజు రిటైర్డ్ అయ్యే సందర్భంగా మనం ఈ చిన్న సభ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయము. ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి మన DPO మధుసూదన్ సార్ గారు, తర్వాత ఈ సభకు ముఖ్య కారకులు హరిమోహన్ గారికి, తర్వాత ఈ వేదిక అలంకరించిన అసిస్టెంట్ ఇంజనీర్ మన అసిస్టెంట్ మేనేజర్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసిన సూపర్వైజర్ సిబ్బంది, అలాగే హరిమోహన్ సార్ కుటుంబ సభ్యులు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం. సార్ గురించి చెప్పాలంటే చాలా ప్రస్థానము, సార్ చాలా పెద్ద ఉంటుంది. ఇప్పటివరకు నవీరోజులు చెప్పాడు, తర్వాత కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఏది చెప్పాలన్నా కానీ మనకు చిన్నదే. సార్ పరిచయం నుంచి మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలంటే, సారు నాకు ఎంసీగా నేను ఇక్కడ నుంచి పరిచయం అయినప్పటి నుంచి ఆఫీస్లో ఆయన క్లర్క్గా ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్క కార్లు కూడా ఎవరైనా సూపర్వైజర్లు కానీ ఎవరైనా వస్తే కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి సీసీఎస్లోనే కానీ ఏదైనా వాళ్ళ పర్సనల్ అయినా కానీ ఇమ్మీడియట్గా చేసి పంపించేవారు. సార్
అది సర్క్యులేట్ లేడా వాల్యూబుల్ లేదు వాళ్ళ మేము కన్నాను అంటే ఈ పాపం వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపేదలు ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డు చూసుకోండి. ఎవరికి ఒక ఇల్లు కూడా లేదు. టౌన్లో 3,000 లేదు సార్, మీరు తీసుకోండి సార్. తీసుకొని ఉంటేనో మీరు పక్కన పెట్టండి. ఎవరికి నిరుపేదలు ఉన్నారు. అది లోకల్ తప్ప వేరే కూడా లేదు. అది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. మీరు చూడండి, అందరూ నిరుపేదలు. బాడీ కట్టుకునే పరిస్థితి 3,000, 4,000, 5,000 బాడీలో ఉండేవాళ్ళు. ఆ బాడీ కట్టుకునే పిల్లలకి గొప్ప వ్యాపారస్తులు, చిన్న చిన్న సోడ బండల్లో ఈ పాచిపని చేసే వాళ్ళు వీళ్ళు నిరుపేదలు తప్ప వేరే ఎవరు కూడా దాంట్లో ఇల్లు నిరుపేదలు చేస్తారు. చూడండి, మీరు గుర్తించండి. కార్మికులే ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. కాలేదు సార్, అప్పుడు కూడా ఎక్స్చేంజ్ సరే సార్. ఆ వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన ఈ నిరుపేదలు చదివి అంటారు. వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయారు కదా, వాళ్ళు ప్రోగ్రాం వీళ్ళు రాక వాళ్ళు మిస్ అయిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నారు సార్. మీరు అది చూడండి, గుర్తించి ఆ సైట్లో కూడా వస్తే కూడా తెలుసు. ఇప్పుడు పని ఇది
చేసుకున్నారా? 4 రోజులు భోజనాలు చేస్తారు. 4 రోజులు చేసి పెట్టాను సార్. పని కూడా ఏసీబీలు మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఖచ్చితంగా చూస్తాం. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్ళి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి మరి బెంగళూరు రోడ్డు వికలాంగుల కాలనీ వెనకల భాగాన 83 ఒకటో లెటర్ భూమి పైన కొన్ని కొద్ది రోజుల నుంచి గుర్తులు వేసుకొని ఎట్లా నివాసులు ఉంటూ వంటవార్పులు చేసుకుంటూ అక్కడే నిద్ర చేసుకుంటూ ఉంటున్న నిరుపేదల కోసం ఈరోజు ర్యాలీతో మనం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కూడా పై అధికారులకు పంపించి నిజమైన లబ్ధిదారులకి వాస్తవమైన ఉండే వాళ్ళకి అక్కడ ఉండాలని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే అధికారులు కూడా చెప్తానో ఇక్కడ ఎవరైతే అది గుర్తులు వేశారో ఇందులో నిరుపేదలు ఉన్నారు. వాలంటరీ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపేదలు అయితే జంబో వ్యాపారస్తులు, టోక్రా బండ్లోళ్ళు, చిన్న చిన్న కార్మికులు అంతా ఉన్నారు. పై అధికారులు గుర్తించి తక్షణమే వారికి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా 23వ సర్వే నెంబర్ ఒకటో లెటర్లో గుడిసెలు వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మా మీద దయచలిచి ఇక్కడ ఉన్నటువంటి వారి విధి విధానాలను కనుక్కొని తర్వాతే మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి వాళ్ళు కూడా గమనించేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందరికీ పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు సలహాలు ఇచ్చేటువంటి సూచనలు చేసేటువంటి వాలంటీర్లకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి 17 నెలలుగా జీతాలు ఇవ్వడం కారణంగా మా దృష్టికి వస్తే ఈరోజు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి ఈమెయిల్ ద్వారా మరియు ట్విట్టర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇటువైన సానుకూలంగా స్పందించి ఈ యొక్క మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తారని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.